ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. ర్యాంప్ వస్తుంది, ఇదే హైట్ ఇంకా స్లోప్ అవుతుంది. స్టేర్స్ ఎక్కే వాళ్ళంతా ఇట్లా ఎక్కుతారు, పెడెస్ట్రియన్స్ అంతా ఇట్లా వస్తారు. అది మెయిన్ డ్రాప్ ఆఫ్ ఏరియా, డ్రాప్ ఆఫ్ ఫ్లోరింగ్ అంతా ఇదే సేమ్ ఫ్లోరింగ్ అక్కడ ఏసీ. ఈ అమృత్ భారత్ చేసే సేమ్ వర్క్ ఇక్కడ ఏదైనా कुछ और रेलवे स्टेशन में हो गया रामगढ़ इनाग्रेशन भी IFOB కూడా సార్ వాళ్ళు చూస్తుందా కొత్తగా అక్కడ గేట్ దగ్గర ఇంకా కాలేదు, ఇంకా టెండరింగ్ కాలేదు సార్. దానికి మెజర్మెంట్స్ తీసుకున్నాం, దానికి కూడా ఎస్కలేటర్ వస్తుంది. దాన్ని కొత్త ఎఫోబీలు అన్నీ ఎస్కలేటర్ స్టేషన్ లేదు, స్టేషన్ బయట ఓన్లీ సార్ ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ అంటే మనుషులు ఎలివేటర్ ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఉంటుంది. ఇటు సైడ్ మార్కెట్ సైడ్ వచ్చాయి మనకు అమలువాడ సైడ్ ఏమో జెడ్ టైప్లో ఉంటుంది, మార్కెట్ సైడ్ ఏమో స్ట్రేట్ కింద వీడియో కూడా ఉందా, కొత్త వీడియో రైల్వే స్టేషన్ ఎట్లా ఉండకపోతుంది అని. డాక్యుమెంట్ ర్యాంప్ అవుతుంది, సెకండ్ ప్లాట్ఫారం చిన్న ప్లాట్ఫారం కాబట్టి స్ట్రైట్ ర్యాంప్ కంటిన్యూ ఫోన్స్లో బూట్స్ ర్యాంప్. తర్వాత ఈ 3 ప్లాట్ఫారాల్లో లిఫ్ట్ ఎస్కలేటర్స్ రెండు ఎస్కలేటర్స్ కూడా అప్రోచ్ స్టేషన్ సెంటర్లో ఎస్కలేటర్ ద్వారా వెళ్ళిపోతాను. లిఫ్ట్కి రష్ ఎక్కువ ఉంటే నేను ఇది ర్యాంప్ లాగా ఉంది బయట ర్యాంప్ ఇది కూడా 12 మీటర్ అవుతుంది. ఓకే లిఫ్ట్ అండి, రెండు ఎస్కలేటర్స్ మార్చి నుంచి క్లోజ్ చేయాలి. ఇదంతా మార్చి ఎండింగ్ కల్లా క్లోజ్ చేయాలి. ఎక్సెప్ట్ లిఫ్ట్ ఎక్స్లేటర్ కాకుండా లిఫ్ట్లు వచ్చినాయి, క్లియరెన్స్ లేదు, క్లియరెన్స్ కోసం లేదు. క్లియరెన్స్ సపోర్ట్ అందరూ సపోర్ట్ చేయాలి, టీమ్ వర్క్ చేస్తేనే పాసిబుల్. तेलंगाना में ही सेकंड बड़ा रेलवे मंची आउटलाइन भी करा విక్రమ్ పంపిస్తాను. BJP
రైల్వేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2 పెద్ద ప్రాజెక్ట్స్ మంచిర్యాల ప్రజలకు తొందరలోనే అందబోతున్నాయి. ఒకటి అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ యొక్క ఆధునీకరణ. దీనికి 30 కోట్లతోటి ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ రూమ్స్, రెస్ట్ ఏరియాస్, అదేవిధంగా కార్లకు, 2 వీలర్స్కి, ఆటోలకు కావాల్సిన పార్కింగ్, ఇక్కడ వచ్చి వెళ్ళడానికి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఒక ఎయిర్పోర్ట్లను ఒక మాల్లో వెళితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అవన్నిటితో పాటు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 12 మీటర్ల వెడల్పుతోటి ఎస్కలేటర్స్, ఎలివేటర్స్తో పాటు ఒక కొత్త రకమైన మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రజలందరికీ కూడా 2 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయి మంచిర్యాల ప్రజలకు అందుబాటులో రానున్నాయి. దాంతోపాటు ఇక్కడ మార్కెట్ నుంచి 2 టౌన్కి వెళ్ళే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దానికి ఇంకా అదనంగా ఇంకొక 15 కోట్లు, అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల కార్పొరేషన్కి రైల్వేస్కి సంబంధించి 50 కోట్ల రూపాయల నిధులతోటి ఈ 2 పనులను కూడా వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందించబోతున్నాయి. ఇప్పటికే మంచిర్యాలని 3 వైపులా జాతీయ రహదారులతోటి నిర్మాణం, ఇట్లా కేంద్ర ప్రభుత్వము అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. ఇవాళ మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశం అంతటా ఒక 100 మహానగరాలను సెలెక్ట్ చేసి వాటిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతుంది. మన మంచిర్యాలని మనము కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి స్మార్ట్ సిటీగా చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే ఏంటిది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, తాగునీటి సమస్య, ఇట్లాంటి డంప్ యార్డు, శ్మశాన వాటిక, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీకి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇప్పటికే కరీంనగర్ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టారు, వరంగల్ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టారు. మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీలో పెట్టాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మేయర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీగా చేపించే బాధ్యత మా అందరిది ఉన్నది కనుక ఇప్పటికే రైల్వే పనులు చూసిర్రు. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ కావాలి అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంతో సాధ్యమవుతుంది కనుక ప్రజలందరూ కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా రైల్వే జీఎం గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి, రైల్వేలో పనిచేస్తున్న వీళ్ళకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల తరఫున ధన్యవాదాలు.